ఇదిగోండి ఫస్ట్ మనం 2.5 ఇక్కడ 2.5 పెట్టినప్పుడు డీప్ పెరగలేదు కాబట్టి ఇక్కడ 2.5 పెట్టుకొని ఇలా బాక్స్ వేసుకొని ఇలా డ్రా చేయాలి. కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే డీపే ఉంది కానీ మరీ బయటకు వచ్చేటంత డీప్ లేదు, రౌండ్ షేప్ వచ్చింది, యూ షేప్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ బాక్స్ వేసుకున్నాం కదా, ఇక్కడ 6 ఇంచెస్ వచ్చింది అన్నట్టు ఆమ్ డౌను. ఈ 6 ఇంచెస్ ఆమ్ డౌన్కి మనం 1.5 ఇంచెస్ పాయింట్ పెట్టుకోవాలి చంకల. ఈ 1.5 ఇంచెస్ పాయింట్ పెట్టుకొని ఈ 1.5కు తగిలేలాగా మనము ఈ స్కేల్ తోటి ఇట్లా కరువు స్కేల్ తోటి ఒక లైన్ అనేది వేసుకోండి. ఈ స్కేల్ అయితే కరెక్ట్ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఈ లైన్కు టచ్ కావాలి, ఇక్కడ ఈ లైన్కు టచ్ కావాలి. మీకు ఒకవేళ చంక రౌండ్ కరెక్ట్ రాలేదా వచ్చిందా చెక్ చేసుకోవాలంటే వాళ్ళ చంక రౌండ్ను తీసుకొని బ్యాక్ సైడ్ మాత్రం తీసుకోవాలి, ఫ్రంట్ సైడ్ తీసుకోవద్దు. ఈ బ్యాక్ సైడు ఇలా తీసుకోండి కరెక్ట్గా. తొమ్మిది పావు వచ్చిందా, 9.2 వచ్చిందా, 9 9.5 వచ్చింది. ఇది అంటే ఇంకొంచెం ఎక్కువ వచ్చింది, మనం తగ్గించాలి. ఇది తగ్గిద్దాం, ఇదన్నా తగ్గియాలి, ఇక్కడ ఇదన్నా తగ్గియాలి. ఇట్లా తగ్గిస్తే ఇలా మీదికి రావడం వల్ల మనకి ఈ పాయింట్ కరెక్ట్ వస్తుంది. ఓకే, మీరు ఎప్పుడు కానీ చంక పెద్దగా అయిందనుకోండి ఇదన్నా మీదికి వేసుకోండి, షోల్డర్ అన్నా మనకు సరిపోతుంది, ఫీట్ కంటే కొంచెం సన్నగా అనిపిస్తుంది అన్నప్పుడు ఇది అటించండి. ఇది అటు వేసినప్పుడు కంపల్సరీ ఇది అటు వేయాలన్నా అంటే మనకు నెక్కు షోల్డర్ జారుతుంది, చెయ్యొద్దు. చేస్తే నెక్కు జారుతుంది కాబట్టి పెద్దగా అవుతుంది కాబట్టి చెయ్యకండి. ఇది పెద్దగా అనిపిస్తే అప్పుడు చూసుకోండి కొంచెం జరిపేటట్టు, కానీ ఎక్కువ అయితే చెయ్యొద్దు నెక్కు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మరి మీకు 42 సైజ్ చాలామంది కామెంట్ చేసిండ్రు. కామెంట్ చేసిన వాళ్ళకి వీడియో చాలామంది 42 సైజ్ చెప్పక్క అని అన్నారు. చెప్పే వాళ్ళకి మీరు వీడియో కనబడతలేదు 42 సైజ్ నేను మొత్తం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్లా, అది చూడండి. ప్లస్ మళ్ళీ ఇది మొత్తం వీడియో చివరి వరకు చూడండి, మొత్తం మిస్ చేయకండి. అంటే కొంచెం స్కిప్ చేస్తున్నారు, స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో హైప్ అని ఉంటుంది, హైప్ కూడా నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే మరి బాయ్. కట్ చేసేయి, ఇక నువ్వు కత్తెర పట్టడం కూడా రావాలి.